నల్లగండ్ల హుడా కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్ సీజ్ వివాదం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. గత వారం జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ స్కూల్ ని సీజ్ చేశారు. ఫంక్షన్ హాల్ కోసం అనుమతులు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా స్కూల్ బిల్డింగ్ ను నిర్మించారని అధికారులు గుర్తించారు. అంతేకాదు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో తరగతి గదులను ఏర్పాటు చేశారని కూడా అధికారులు తేల్చారు. నోటీసులు ఇచ్చిన 4 రోజుల్లోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ప్రతిరోజు స్కూల్ రేపు ఓపెన్ అవుతుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ వస్తున్నారు. దీంతో ఆవేదనకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం ఇప్పుడు ఎందుకు సమాధానం చెప్పకుండా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1200 మంది పిల్లల చదువు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారంటూ మండిపడ్డారు. అయినా 9 సంవత్సరాలుగా నడుస్తున్న స్కూల్ కు ఇప్పుడు అనుమతులు తీసుకోవడం విడ్డూరం అంటూ వాపోయారు. అంతేకాకుండా ఈ అంశంపై ఎంఈఓని కలిసినా కూడా సరైన వివరణ ఇవ్వలేదంటూ వాపోయారు. ఇక పిల్లలకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూల్ ని మూసివేయడం బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి దాన్ని అర్థం చేసుకొని అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల పేరెంట్స్ని స్ట్రగుల్ చేయడం కాదు. 7 రోజులు అయిందండి పని చేసి, 7 రోజులు దాటింది స్కూల్ పని చేసి పిల్లలకు చదువుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ 14 మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1400 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అదే కాక ఇప్పుడు ఇంకా 4 నెలల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా సరే కనీసం ఒక 5 నెలలైనా మీరు పర్మిషన్ ఇవ్వగలరని ప్రభుత్వానికి కోరుతున్నాను. ధన్యవాదాలు. Sir, Principal of Lingapalli branch, Sri Chaitanya School. So last Saturday the school was seized by GHMC people, giving a notice just 2 days before that, and within the time limit they have seized the school in the early morning at 7:30, keeping the sake of many students on the road. They could not able to come to school and they could not attend the classes. This is creating a lot of chaos among the parents and also the students. So that too at the middle of the academic year, it is very like a crucial time where we complete the syllabus and go ahead with the examination system. సో అకస్మాత్తుగా ఈ స్కూల్ మనకి 9 years నుంచి రన్ అవుతున్నా సరే జస్ట్ ఒక 1 week 14th వచ్చారు, 15th నోటీస్ ఇచ్చారు, 18th మార్నింగ్ క్లోజ్ చేసేసారు. సో ఈ విధంగా ఏంటంటే పిల్లలు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పిల్లల అసౌకర్యానికి ఈ విధంగా గురవడం వల్ల మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే మేనేజ్మెంట్కి ఉన్నవన్నీ పంపించాము మనం. ఇమీడియట్లీ మేనేజ్మెంట్ కూడా వాట్ ఎవర్ ద స్టెప్స్ కెన్ బి టేకెన్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. సమస్యను పరిష్కరించి విద్యార్థులు ఏ విధంగానైనా ఇమీడియట్గా స్కూల్లో వచ్చేటట్టుగాను. సో కంపల్సరీ మేము మేనేజ్మెంట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పేరెంట్స్ స్కూల్ ఓపెన్ కావాలని కోరుకుంటున్నాము. అది ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్ అయ్యి పిల్లలు వస్తేనే బాగుంటుందమ్మా, మేము కూడా చూస్తున్నాం అన్నట్టుగా ఈ విధంగా చెప్పారు. పేరెంట్స్ అందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఇంతవరకు ఇష్యూ ఉంది, రిజాల్వ్ అయిపోతే పిల్లలు స్కూల్కి వస్తారని. So I request whoever the officials to resolve the matter as early as possible so that children will resume back to school and proceed with their academics. Ma'am, JHMC నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చారు? నాకు దృష్టిలో అయితే ఓన్లీ 1 సార్. ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ నాకు ఒకటే ఇచ్చారు. ఇంతవరకు ఇలాంటి నోటీస్ నేను వచ్చి 4.5 years అయ్యింది, ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదండి. అయితే JHMC కమిషనర్ గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆల్రెడీ మేము లాస్ట్ 1 yearగా ఇస్తున్నాం నోటీస్. నేనైతే తీసుకోలేదండి. సో నేనైతే తీసుకో అంటే ఏదైతే నోటీస్ కాపీ ఉందో నోటీస్ కాపీలో కూడా దాన్ని మెన్షన్ చేసేది. అదేనండి, నాకు రాలేదండి. ఉంటే నేను ఎందుకంటే ఒక బిల్డింగ్ మేనేజ్మెంట్ బిల్డింగ్ వారికి ఎవరికైనా ఇచ్చారా నోటీస్? వస్తుంది, రాగానే నేను బిల్డింగ్ ఓనర్కి పంపిస్తాను. సో ఓనర్ గారు మీతో నీట్గానే ఉంటుంది కదా, సమస్య లేదు? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీ చైతన్య విద్యా సంస్థలో మేనేజర్గా పనిచేస్తూ శ్రీలింగంపల్లి స్కూల్ని అకస్మాత్తుగా ఒక రోజు వచ్చి మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో 1000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒక గ్యాదరింగ్ మీటింగ్ పెట్టుకొని విద్యా వ్యవస్థలో పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు తీవ్ర అసౌకర్యానికి గురయ్యి మేనేజ్మెంట్ని ప్రశ్నించడం జరిగింది. మేనేజ్మెంట్ వారు సంబంధిత అధికారులని సంప్రదించి 1-2 రోజుల లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులకి పాఠశాల నిర్వహిస్తామని చెప్పి
విద్యార్థుల తల్లిదండ్రులకి తెలియజేయడం జరిగింది. సార్ సీజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? సీజ్ చేసి 1 వీక్ అవుతుంది. సో సీజ్ ఎందుకు చేశారనే విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? సీజు ఎందుకు చేశారన్న దాని మీద మాకు క్లారిటీ లేదండి. మా బిల్డింగ్ ఓనర్ గారితో సంబంధిత మున్సిపల్ అధికారులు మాట్లాడుతున్నారు. సో నోటీసులు అనేవి ఇష్యూ చేశారా చేయలేదు? మాకు స్కూల్కి ఏమి ఇటువంటి నోటీసులు ఇష్యూ చేయలేదు. ఓకే, బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ ఓనర్కి బిల్డింగ్ ఓనర్ గారికి ఇచ్చారు. ఓనర్ గారు దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. సో నోటీసులు ఏముందనేది మీకు ఏమైనా క్లారిటీ? ఎందుకు నోటీస్ ఇచ్చారనే విషయం? కానీ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇచ్చినట్టుగా నోటీసులో చెప్తున్నారండి. ఓనర్ గారు ఇది కమర్షియల్గా నేను పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్తారు. సార్ ఈ స్కూల్ ఎన్ని సంవత్సరాలుగా రన్ అవుతుంది? 9 సంవత్సరాల పైన 9 సంవత్సరాలు. పిల్లల భవిష్యత్తు ఎట్లా సార్? ఇప్పుడు మేము ప్రభుత్వ అధికారులని కోరుకుంటున్నామండి. 1 or 2 డేస్లో అధికారుల యొక్క కోఆపరేషన్ తీసుకొని పిల్లలకి విద్యా సంవత్సరం నష్టపోకుండా మేము పాఠశాల నిర్వహణ చేసి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని. మీరు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారా అండి? ఇది ఎంఈఓ దృష్టికి పేరెంట్స్ తీసుకెళ్లారు, మేము కూడా తీసుకెళ్ళామండి. త్వరగా పరిష్కరించుకొని మీరు విద్యార్థులకు నష్టం లేకుండా చూసుకోమని సంబంధిత విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.